అందరికీ నమస్కారం. పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పేద ప్రజల్లో ఒకే ఒక సంకేతం. దీనికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవగానే అన్నా క్యాంటీన్లని తీసుకురావడం జరిగింది. అది ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రి డిన్నర్తో సహా ఏర్పాట్లు చేశారు. అదేదో కారు మీద వెళ్ళేవాళ్ళు సరదాగా తినడానికి క్యాంటీన్ కాదు, అది పేద ప్రజల కడుపులు నింపడానికి పెట్టినటువంటి క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అనేది. పేద ప్రజలు అంటే ఎవరయ్యా అంటే భవన కార్మికులు, ఆటో కార్మికులు, అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు, ఎక్కడెక్కడైతే ఏ కూటమి ఎక్కడ కోడలలో అయితే ఎక్కువగా ఉంటారో ఆ కోడలని సెలెక్ట్ చేసుకొని అక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అది కూడా భోజనానికి 5 రూపాయలు తీసుకొని మిగతాది సబ్సిడీ అంతా కూడా ప్రభుత్వం పెట్టి అన్నా క్యాంటీన్లు నడపడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి రాగానే రద్దు చేయడం జరిగింది. అంటే అప్పుడు చెప్పండి మీరు, పేదల పెన్నిధి చంద్రబాబు గారు, పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. పేదల కడుపు నింపే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కడుపు కాల్చే ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా విదేశీ విద్య ఉన్నవాళ్ళు, రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు ఇవాళ అమెరికా, లండను, ప్యాలెస్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవగానే అరే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకోటి కూడా గ్రహించాలి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుల ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు. ఇవాళ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి, పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు, విదేశ విద్య క్లోజు. అలాగే మేము పదే లెక్కర్ గురించి మాట్లాడడం ఉంటామంటే లెక్కర్ని ప్రోత్సహించడం కాదు, ఒకటే ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాలి. లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లెక్కర్ వేరు, ధనికులు తాగే లెక్కర్ వేరు. ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్లను పెట్టి దాదాపు 35 లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు ఆరోగ్యం 35 లక్షల మంది క్షీణించిపోతే అందులో 30,000 మందికి పైగా మరణించారు. 30,000 మంది ఏమో మరణించారు, 35,000 మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు. మేమే లెక్కర్ తాగమని ప్రజలు ప్రోత్సహించం, అయితే దాన్ని మానిపించలేం కాబట్టి మేము ఆరోగ్యకరమైనది చేస్తే జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం, తన లాభం కోసం తన సొంత బ్రాండ్లను పెట్టి పేదవాళ్ళ అనారోగ్యానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడతాడు. ఆయన అంటాడు, బొట్టా రేణుకా గారని మా బీసీఏ కర్నూలులో పార్లమెంట్ సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకో పనులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది. సరే మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపోయాం, మళ్ళీ రిటర్న్ టపాలో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నీ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, తప్పులేదు. అత్యంత సంపద ఉన్నటువంటి వ్యక్తి బొట్టా రేణుకా గారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన
ఆమె వాళ్ళ భర్త వాళ్ళకున్నటువంటి స్కూళ్ళ గురించి కానివ్వండి, వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఇయ్యున్నాయి మా దగ్గరే. ఆవిడ పెట్టి అంటాడు, నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా, లేకపోతే అక్కడ ప్రజలు ఇంటున్న వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కాల. అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు. బాబు జగన్మోహన్ రెడ్డి బొట్ట రేణుక అనే ఆమె, నువ్వు ఆమె పేదరాలంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎవడో మీరు చూడండి, 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంటు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రేపు ఎన్నికల వీటిలో కనబడిపోయిద్దిగా ఎవరెవరు ఎంత డబ్బు కొలాలో. అసలు ఎందుకండి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, ఈ వీటిలో ఏం తెలిసిపోయిద్దిగా ఎవరు ధనవంతులు ఎవరు. ఇదో నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్వి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి క్యాండిడేటు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన 90లోనే హెరిటేజ్ పెట్టారు. హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు. నువ్వు ఏ వ్యాపారాలు పెట్టావు, నీ ఇంట్లో వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, నువ్వు ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పోయి చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ తప్ప ఇంకేమైనా వ్యాపారం ఉందా? ఆ భువనేశ్వర్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే బ్రాహ్మణి గారు, వీళ్ళందరూ ఆ హెరిటేజ్లో పనిచేస్తారు. ఆ హెరిటేజ్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ డ్రెస్ వేసుకున్నారో ఆ డ్రెస్తో పనిచేస్తారు. అది పేదల పక్షపాతం అంటే అదే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కంపెనీలో డ్రెస్ కోడ్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో ఆ కంపెనీకి మేము ఓనర్లు అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళతో సమానంగా డ్రెస్ కోడ్. ఇవాళ పిల్లలు అసలు స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా? స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారు? పేద ధనిక తేడా రాకుండా వాళ్ళైతే ఒకటే యూనిఫామ్, ఏ యూనిఫామ్ పెడితే ఆ యూనిఫామ్ వేసుకుంటే వీడి డబ్బు కొలాడు, వీడి పేదవాడు అని పిల్లల మనసుల్లో రాకుండా మన పెద్దవాళ్ళు ఒక మంచి ఆలోచనతో స్కూల్ యూనిఫామ్ పెట్టారు. అదే స్కూల్ యూనిఫామ్ పెట్టలేదనుకో, మీలాగా దుబాయ్ షర్ట్లు వేస్తే 2 లక్షల రూపాయలు షర్ట్ వేస్తారు మీరు. అది మేము వేయగలమా? మా షర్ట్ 2000, 2000 కూడా ఎక్కువ. ఇది మీరు 1,00,000 రూపాయలు చెప్పులు వేస్తారు, మేము వేయగలమా? 1000 రూపాయలు చెప్పులు. మేము 1500 ఫ్యాంట్ వేస్తా, మీరు వేయగలరా? అందుకనే పేద ధనికుల మధ్య తేడా రాకూడదనే యూనిఫామ్ పెట్టారు. ఆ యూనిఫామ్ కోడ్ మా వాళ్ళు, మా నాయకుడు సంబంధించినటువంటి హెరిటేజ్ ఏది ఉందో దాంట్లో పాటిస్తారు. అది పేదల పక్షపాతి అంటే. పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు పేదలకు వ్యతిరేకివి నువ్వు. అరే పేదలకు పని లేకుండా చేసి పేదలకు సంపన్నులు అవ్వకూడదని పేదల్ని ఇంట్లో కూర్చొని నువ్వు ఏదో బటన్ నొక్కుతావు అంటే ఏంటి? నువ్వేంటి బటన్ నొక్కుతాను నిన్ను, నాకు రేపు 2 బటన్లు నొక్కండి అంటే ఇంకోసారి నీకు 2 బటన్లు నొక్కితే ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మేద్దామనా? ఇప్పుడు వరకు మద్యం, ఇసుక, గ్రానైటు లేదా పేదవాళ్ళ స్థలాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ స్థలాలు ఆక్రమించుకున్నాం. అసలు ఇదేం లేకుండా ఒకేసారి రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మేద్దామన్నా 2 సార్లు బటన్ నొక్కడానికి. పేదల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. పేదల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఒక తలంపుతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కాంచి డెవలప్మెంట్ కానీ, పరిశ్రమలు కానీ, లేకపోతే ఇంకోటి రావడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పేదలు ఒకప్పుడు ఒక రిక్షా కార్మికుడు పిల్లవాడు తర్వాత రిక్షా తోలుకుండేవాడు. ఒక పేదవాడి లేదా ఒక భవన కార్మికుడికి పిల్లవాడు తర్వాత భవన కార్మికులకు వెళ్ళేవాళ్ళు.
చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కదా బీటెక్ చదవాలి, చదివితే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, హైటెక్ సిటీ నిర్మించి, అలాగే వాళ్ళ హైదరాబాద్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయండి. ఎవరి వల్ల వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారి వల్లేగా. చంద్రబాబు నాయుడు గారి వల్ల ఉద్యోగాలు రాబట్టేగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు దాదాపు 100 దేశాల్లో నీకు నిరసన కార్యక్రమాలు పెట్టింది. ఇవాళ రిక్షా కార్మికుడి పిల్లాడు ఆ రిక్షా తొక్కట్లేదు. 30,000 40,000 నుంచి ₹1,00,000 ₹2,00,000 ఉద్యోగాలు చేస్తున్నారు. అది పేదవాళ్ళు ఉన్నవాడు చేయడం అంటే. అంతేగాని రిక్షా కార్మికుడు కొడుకు రిక్షానే తొక్కాలి, భవన కార్మికుడు కొడుకు భవనాలే కట్టాలి, పేదవాళ్ళని మరీ పేదవాళ్ళని చెయ్యాలి అనే కార్యక్రమం కాదు. ఇంకోటి అంటాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ స్కీములన్నీ రద్దయిపోతాయి, పేదలకు అందే స్కీములు ఏమి ఇవ్వడు అని తప్పు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. పేదలకి కావాల్సినటువంటి స్కీములు పెట్టిందే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో కాదు. అన్న ఎన్టీ రామారావు గారు కొన్ని పథకాలు తీసుకొస్తే దాన్ని మించిన పథకాలు, దాన్ని మించిన ఇందాక చెప్పాను చూసారా, పిల్లవాడు పేదవాడిగా ఉండకూడదు, వాడు సంపన్నుడు అవ్వాలని ఎన్నో స్కీములు తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు పేదల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు ఉంది. దెయ్యాలు వేదాలు మళ్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకు నువ్వు చేస్తున్నావు బస్సు యాత్ర, చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేస్తున్నాడు. ఒక్కసారి నీ బస్సును చంద్రబాబు నాయుడు గారి బస్సు ఫోటోలు ఒక్కసారి జనాలు చూపించు. పేదల గురించి మాట్లాడే ముందు నీ బస్సు, చంద్రబాబు నాయుడు గారి బస్సు ఒక్కసారి చూపి. చంద్రబాబు నాయుడు గారు ఏ బస్సులో ప్రయాణిస్తున్నాడో, నువ్వే బస్సులో ప్రయాణిస్తున్నావో, చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంట్లో ఉంటున్నాడో, నువ్వు ఏ ఇళ్ళలో ఉంటున్నావో, చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్ట రోడ్డు ఎలాగుందో, ఇవాళ నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాక తాడేపల్లి దగ్గర ఎంతమంది పేద ప్రజల నివాసాలు తీసి నువ్వు రోడ్డు వేయించుకున్నావో, పేద ప్రజల మీద నీకు విశ్వాసం ఉందా, లేకపోతే నువ్వు పేదల పెన్నిదా, లేదా చంద్రబాబు నాయుడు గారు పేదల పెన్నిదా, క్లియర్ కట్గా తెలిసిపోయింది. నీ ఇల్లు కట్టకముందు అక్కడ ఉన్నటువంటి ఫోటోలు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాకముందు అక్కడ ఉన్నటువంటి ఫోటోలు, అలాగే ఇవాళ ఇద్దరు బస్సు యాత్రలకి వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బస్సు ఒక పక్క, నీ బస్సు ఒక పక్క పెట్టు. పేదల పెన్నిదంటే పేదవాడిలాగా జీవించడం కూడా తెలియాలి. చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది. ఇక్కడ రాజధాని లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేదు, 15 రోజులు బస్సులో నిద్రించి పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చేయగలవా? 15 రోజులు బస్సులో నిద్రించగలవా నువ్వు పేదల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. పేదల పెన్నిది ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. నీకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఎలక్షను. అక్కడ బీఆర్ఎస్ ఎలాగవుతుందో రేపు ఓటమి తర్వాత నీ పార్టీ కూడా గెలిచిన వాళ్ళు కూడా అలా అయిపోతారు. ఎందుకంటే నీ చేష్టలు చూడలేక ఇతర పార్టీలోకి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు అనేవాడు నేను ఎప్పుడు చెబుతా మా దైవ సమానులు అని. ఆయన దగ్గర గాడ్ పవర్ ఉంది. ఏముందంటే కేసీఆర్ గారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని మాటల్లో తోలనాడినా ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గురించి పన్నెత్తి మాట అనలా. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వాళ్ళ కేటీఆర్ కానీ అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తే కేటీఆర్ దానికి గురించి హేళనగా మాట్లాడినటువంటి విధానం అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇందా చెప్పాను చూసారా, చంద్రబాబు నాయుడు గారికి గట్ పవర్ ఉందని. చంద్రబాబు నాయుడు గారుని అన్యాయంగా జైలుకు పంపిస్తే దాన్ని చులకన భావంగా మాట్లాడినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ, కనీసం కేసీఆర్ అన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో దగ్గర పనిచేసి కనీసం దాన్ని ఖండించకపోవడం వల్ల
ఇవాళ కేసీఆర్ గారి కూతురు కవిత చేసిన నేరానికి జైలుకి వెళ్ళింది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పవర్. నేనేమి వాళ్ళని వెళ్ళాలని కోరుకోవట్లే, అది కూడా చెప్తున్నా. కానీ అన్యాయంగా ఎవరు నిందలేస్తే చంద్రబాబు గారి మీద నిందలు మోపినా, చంద్రబాబు గారిని తోలనాడా చివరికి పట్టే గతి అది. ఈ రాష్ట్రం నీకేంటి, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వస్తాయి, వాళ్ళకి 39 వచ్చినాయి. 151 సీటు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వస్తే 23 వచ్చినాయి మాకు. అయినా సరే ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడింది. తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాబోతుందని ప్రతి ఒక్కరు చెబుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పవరు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఈ తెలుగుదేశం పార్టీని అనేక రకాల మూత పెట్టేద్దాం, తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఎవరన్నా చేయగలిగే సత్తా ఉందా? ఎందుకు లేదంటే పేద ప్రజల ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. ఆయన నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పేద ప్రజల్ని ఒక విరోధంలా చూస్తాడు. కాబట్టి పేదల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. పేదల పెన్నిది ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలందరూ చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే తెలియజేస్తున్నారు.